5 వచనాలు చదువుతాను, తర్వాత ధ్యానం చేసుకుందాం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఒకడు మనుషుని తోడుకొని పోవునట్లు స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయను. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మరొక అవకాశాన్ని మా యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము హోషేయ గ్రంథం 10వ అధ్యాయం చదువుకున్నాం నిన్న. గత వారం విషపు కూర అనే సంగతి మనం విన్నాం. తొలి ఫలము అనే సంగతి మనం విన్నాం. తొలి ఫలము గూర్చిన సంగతులు, విషపు కూరను గూర్చినటువంటి సంగతులు మనం విన్నాం. వింటూ మనము దేంతో మనం ముగించుకున్నామంటే 10వ అధ్యాయం 12వ వచనంతో ముగించుకున్నాం. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమును దున్నుడి అని మనము ఆ సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం. కాబట్టి ఈ సమయంలో మనం దేవుని వెతికినట్లయితే ప్రభువు మనకు సహాయం చేస్తాడు అని, నీతి ఫలించేటట్లుగా మనం విత్తనాలు వేయాలి, నీతి ఫలించేటట్లుగా విత్తనాలు వేయాలి అని మనం చదువుకున్నాం. 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. వారి గాలిని విత్తారు. ఏమండి, ఏం విత్తాలి? నీతిని విత్తాలి. కానీ వారు ఏం విత్తారు? గాలిని విత్తారు. గాలిని విత్తితే ఏమొస్తుంది? తర్వాత ఉందో చూడండి. గాలిని విత్తారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును. గాలి 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 ఏమైంది? ప్రళయవాయువుగా మారిపోయింది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును. చాలండి. దౌష్ట్యమును విత్తువాడు దేనికి వస్తాడు? కీడును కోస్తాడు. ఈ రోజున మనమందరం చేసేది ఏంటి? ఏం విత్తుతున్నాం? దౌష్ట్యమును విత్తువాడు ఏం కోస్తాడు? కీడును కోస్తాడు. వారు దేవుడేమో మీరు నీతిని విత్తండి అన్నాడు. నీతి ఫలము ఫలించినట్లుగా నీతిని విత్తండి అని ప్రభు అంటే, వీరు గాలిని విత్తారు. చివరికి వాళ్ళకి ప్రళయవాయువు వాళ్ళ మీదకి వచ్చింది. చూడండి, మనం వేసిన విత్తనం కొంచెమే ఉంటుంది. అంటే ఎకరానికి 20 కేజీలు జల్లుతారేమో, 20 కేజీలు జల్లుతారేమో ఎకరానికి లెక్క ప్రకారంగా అయితే. వచ్చేది 20 కేజీలు జల్లితే 20 బస్తాలో 30 బస్తాలో వచ్చింది అనుకుందాం. జల్లింది ఎంత? తక్కువ. వచ్చింది ఎంత? ఎక్కువ. వీళ్ళు విత్తింది ఎంత? గాలి. కోసింది ఎంత? ప్రళయవాయువు, అంటే కొట్టుకుని పోయేంత వాయువు. అందుకని అంటున్నాడు,
దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయను. గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే. గాలినెత్తితే గాలే వస్తుంది, కీడును విత్తితే కీడే వస్తుంది. నువ్వేమి విత్తుతున్నావో ఈ రోజున చెక్ చేసుకో ఒకసారి. నేను బాగానే ఉన్నాను అనుకోవద్దు. నువ్వు వేసే విత్తనం ఏంటి, నువ్వేం విత్తుతున్నావు చెప్తున్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. యోబు గ్రంథం 4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. నేను చూచినంత వరకు ఏం దున్ని, అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోస్తారు. మనం ఏం దున్నుతున్నామో చూసుకోండి. అక్రమాన్ని దున్ని కీడును విత్తితే కీడునే కోస్తావు. దేవుడు నాకు ఎంత అన్యాయం చేసేటంటే అంటారు కొంతమంది. బైబిల్ చెప్తుంది దేవుడు ఎవ్వరికి ఎప్పుడు అన్యాయము చెయ్యడు. ఆయన బుద్ధిపూర్వకంగా ఎవ్వరికి బాధను కూడా కలిగించటట. మనం విత్తుకున్నది చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక విత్తనం వేశారు, మర్చిపోయారు, కొన్ని రోజులకి అక్కడ మొక్క వస్తుంది. ఎక్కడ మొక్క ఎలాగొచ్చిందిరా అంటే నువ్వు తినేసి పడేసి ఉంటావు, అంతేనా? నువ్వు తినేసి పడేసి ఉంటావు, కానీ మొక్క వచ్చింది. మొక్క వచ్చేదాకా నువ్వు విత్తనం వేసిన సంగతి నీకు తెలియదు. అలాగే మనకు కూడా ఫలితం వచ్చేదాకా మనం అది విత్తామన్న సంగతి మనకి తెలియడం లేదు. కాబట్టి హోషేయ గ్రంథం చెప్తుంది, మీరు నీతి ఫలించున్నట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అనే కోత కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము. మీరు నిజంగా ప్రేమ అనేటువంటి ఫలం ఫలించాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు విత్తనం వేస్తే, ప్రభువు మీరు మంచి ఉద్దేశంతో విత్తనం వేస్తే ప్రభువు వర్షాన్ని ఇస్తాడంట. ప్రభువు ఏం చేస్తాడు చూడండి. ప్రేమ యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించును. నీ యొక్క ఇంటెన్షన్, నీ ఇంటెన్షన్ ఎలా ఉంది? నువ్వు ఎందుకు విత్తుతున్నావు, ఏం విత్తుతున్నావు చూడండి. నీతి ఫలించున్నట్లు, ఏమండి, నీతి ఫలించున్నట్లు విత్తనము వేయుడి, ప్రేమ అనే కోత కోయుడి. యెహోవాను వెతకడానికి ఇదే సమయం. నీవు మంచి ఉద్దేశంతో విత్తనం వేస్తే ప్రభు ఏం చేస్తాడు? వర్షం కురిపిస్తాడు. ఒక వచనం చదువుదాం. 65వ కీర్తన, 65వ కీర్తన 9వ చరణం. నీవు భూమిని దర్శించి భూమిని దర్శించి ఆయన తడుపుతున్నాడట. భూమికి ఏమీ లేని భూమికి దేవుడు ఏమిచ్చాడు? మహదైశ్వర్యం. ఎలాగునా? ఆయన దర్శించడం ద్వారా. గమనిస్తున్నారా? ఎవరు? దేవుడు దర్శించడం ద్వారా. దేవుని దర్శనం భూమికి మహదైశ్వర్యం. ఎలా దర్శించాడు? తడపడం ద్వారా. ఎలా తడిపాడు? చెప్తున్నాడు కదా, వర్షం ద్వారా తడిపాడు. అప్పటి వరకు నేలలో ఏమీ లేదు, కానీ ఆయన దర్శించి తడిపడం ద్వారా ఎండిపోయినటువంటి భూమికి మహదైశ్వర్యాన్ని కలిగించాడు. ఇప్పుడు నేను నువ్వు కూడా ఒక ఎండిపోయిన భూమి, ప్రభువా నన్ను దర్శించమని అడగాలి. నన్ను దర్శించు. ఆయన దర్శిస్తే మనకు కలిగేది మహదైశ్వర్యం. గుర్తుపెట్టుకోండి. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగు చేయుచున్నావు.
దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. అవునండి, దేవుని దగ్గర నీళ్ళు ఏమైనా తక్కువ ఉన్నాయా? దేవుని నది ఎప్పుడు ఎలా ఉంటుంది? నీళ్లతో ఉంటుంది. ఆ నీళ్లు కావాలని కోరుకో. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేస్తున్నావు కదా. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. వానజల్లుల చేత పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు కదా. ఏమన్నాడు? అది మొలకెత్తగా నీవు దాన్ని ఏం చేసావు? ఆశీర్వదించావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ జాడలు 12 చూడండి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. ఏ బీడులు? అడవి బీడులు. అడవి బీడుల్లో కూడా వర్షం కురిపించి ఆయన ఏం కురిపిస్తున్నాడు? సారం. అందుకని అంటున్నాడు, ఇదివరకు ఎన్నడు దొన్నని బీడు భూములు దొన్నండి. నువ్వు ఎక్కడైనా సరే ఒక మంచి ఉద్దేశంతో పనిచేయి, ప్రభువు దానికి ప్రతిఫలము ఇస్తాడు. మనం చేయాల్సింది మంచి ఉద్దేశంతో విత్తనం వేయాలి. ఒక పాట పాడినా మంచి ఉద్దేశంతో పాడాలి, లేకపోతే పంచిపెట్టినా మంచి ఉద్దేశంతో పంచిపెట్టాలి, వాక్యం ప్రకటించినా మంచి ఉద్దేశంతో ప్రకటించాలి. ఈ ప్రకటించడం తర్వాత ప్రభువు కార్యం ఉంటుంది. మనిషి కార్యం అయిపోయింది, ప్రభువు కార్యం. బండను తొలగించండి, రాయిని తొలగించండి అన్నాడు, అది మనిషి కార్యం అంతే. తర్వాత ప్రభువు కార్యం, లాజరు బయటికి రా. గమనిస్తున్నారా? కాబట్టి మన పని మనం చేస్తే ప్రభువు తన పని తాను చేస్తాడు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఒక మంచి విత్తనం విత్తాలి. యేసు ప్రభు వారు కూడా ఒక ఉపమానం చెప్పాడు. ఒకడు విత్తుకుంటూ పోయాడంట. ఏం చేశాడు? విత్తుకుంటూ పోయాడు. విత్తనం మంచిదా చెడ్డదా? మంచిదే. మంచిది కాకపోతే ఎలా మొలుస్తుంది? మంచిదే. కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని రాతి నీళ్ళలో పడ్డాయి, కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నీళ్ళు పడ్డాయి. వినండి, నువ్వు వేసే విత్తనం మంచి విత్తనం అయితే ఖచ్చితంగా అది 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలిస్తుంది. కాబట్టి మనం వేసేటువంటి విత్తనం చాలా ప్రాముఖ్యమైనది. విత్తనము దేవుని వాక్యమే అన్నాడు కదా. విత్తనం ఏంటి? కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. సమయమందును అసమయమందును దేవుని వాక్యాన్ని మనము ప్రకటించాలి. కాబట్టి రండి, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. నీ ప్రవర్తనను ఆధారము చేసుకుని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును, చెడుతనం విత్తితే ఏం కోశారు? పాపాన్ని కోశారు. బైబిల్లో ఎలా వ్రాయబడింది? పాపము పరిపక్వమై మరణమును కంటుంది కదండి. చెడుతనపు పంటకై దున్నితివి, మీరేం కోశారు? పాపమును కోశారు. పాపమును కోశారు. చెడుతనాన్ని విత్తారు, పాపాన్ని కోశారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మనము ఏమి విత్తుతున్నామో మనం గమనించాలి. కాబట్టి మనము పాపాన్ని కోసుకునే పరిస్థితి కాదు అని చెప్పి 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఇశ్రాయేలు మీద ఎంత పాపాన్ని విత్తుతున్నా, ఎంత చెడుతనాన్ని విత్తుతున్నా దేవుని ప్రేమ ఇశ్రాయేలు మీద ఎక్కువగా ఉన్నట్లుగా 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, ఇశ్రాయేలు బాలుడై ఉండగా ఎవరి ఎడల ప్రేమ కలిగి? మంచోడనా? మంచోడని ప్రేమ చూపిస్తున్నాడా? చెడుతనాన్ని విత్తుతున్నాడు, పాపాన్ని కోసుకుంటున్నాడు, చెడుతనంలో ఉన్నాడు, మంచి మార్గంలో లేడు. అయినా కూడా దేవునికి ఏముంది? ప్రేమ. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని, వింటారండి ఏమన్నాడు? అంటే చెడ్డవాడు ఆయన కుమారుడే, మంచివాడు ఆయన కుమారుడే.
నా కుమారుడు అని నిజానికి చిన్న కుమారుడు అన్నాడు. నీ కుమారుడను అనిపించుకున్నటకు నేను యోగ్యుడను కాను అంటే దీని అర్థం ఏంటి? నీవిచ్చిన ప్రేమను నేను పోగొట్టుకున్నాను, నీవిచ్చినటువంటి ఆ ఆప్యాయతను నేను పోగొట్టుకున్నాను కనుక నేను యోగ్యుని కాదన్నాడు. అయితే వినాలి, ఇక్కడ ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమను కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. ఎక్కడి నుంచి పిలిచాడు? ఐగుప్తు ఆశలన్నీ విడచి ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా ఎక్కడి నుంచి పిలిచాడంట? ఐగుప్తులో నుంచి. ఐగుప్తులో నుంచి పిలిచాడు అంటే దాని అర్థం ఏంటంటే ఐగుప్తులో వాళ్ళు ఎలా ఉన్నారు? పాపపు బంధకాల్లో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు, విడుదల లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. అటువంటి పాపపు బంధకాలలో ఉన్నటువంటి వారిని నేను ప్రేమించి పిలిచాను. ఎలా పిలిచాడు? ఒక్క మాట చదువుదాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అంటున్నారా? దేవుడు ఏమంటున్నాడు? ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుణ్ణి పోని. కాబట్టి ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి ఐగుప్తులో దేశంలో నుండి పిలిచాను. అన్నారా? పిలిచాను. పిలిచినను, 2వ వచనం. పిలిచినను అంటే ఏమన్నాడు? ప్రవక్తలు వారిని పిలిచినను, బయలుదేవతలకు వారు బలులర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి. పిలిచాను అయినా ప్రవక్తల చేత పిలిచాను. అక్కడ ప్రవక్త ఎవరు? మోషే ప్రవక్త. ప్రవక్త ద్వారా పిలిచాను. అయినా నేనెంతో ప్రేమించి పిలిస్తే వాళ్ళు ఏం చేశారు? బయలుదేవతకు బలులు అర్పించారు, విగ్రహములకు ధూపములు వేశారు. అయినా వదిలిపెట్టేశానా? ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని, అంటే వాడు ఎంత జారిపోతుంటే జారిపోతున్న వాడిని అంతగా చెయ్యి పట్టుకుని ఏమి నేర్పించాడంట మళ్ళీ? ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే. రక్షించబడిన తొలి దినాల్లో తూలి పడిపోతుంటే, జారి పడిపోతుంటే ఏమండి, నా అడుగులు స్థిరపరచి బండ మీద ఆయన నన్ను నిలిపాడు. బండ మీద నిలబెట్టాడు, అడుగులు స్థిరపరిచాడు. అంటే దీని అర్థం ఏంటి? నా కాలు జారి పడిపోకుండా, నేను తిరిగి పాపములో పడిపోకుండా ప్రభువు నన్ను బండ మీద నిలిపాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే, నేను పిలిచాను, ప్రవక్తల ద్వారా పిలిచాను, అయినా వారు బయలులకు ధూపం వేశారు. వారు ఎంత నన్ను విసిగించినా కూడా ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను నేనే. వారిని
కౌగలించుకొనిన వాడను. ఎవరిని కౌగలించుకున్నాడు చెప్పండి? జారిపోయినోడ్నా, నిలబడినోడ్నా? జారిపోయినోడ్నే. చిన్న కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? జారిపోయాడా, నిలబడి ఉన్నాడా? జారిపోయాడు. జారిపోయిన పరిస్థితిలో ఉంటే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? మరొక్కసారి నిన్ను కౌగలించుకొని నీ యథాస్థానాన్ని, నీ ఆశీర్వాద స్థానాన్ని మరలా తిరిగి నీకు ఇవ్వడానికి. ఇక్కడ 3 సంగతులు మనం చూస్తాం. పిలిచిన దేవుడు, అదే ప్రేమ కలిగిన దేవుడు. మొదటి వచనంలో ప్రేమ కలిగిన దేవుడు. 2 పిలిచిన దేవుడు. 3 చెయ్యి పట్టుకున్న దేవుడు. 4 నడక నేర్పిన దేవుడు. తర్వాత కౌగలించుకున్న దేవుడు కదండి. 4వ వచనం అందులోనే 3వ వచనం, నేనే వారిని స్వస్థపరచువాడనైనను ఆ సంగతి వారికి మనసున. 15వ అధ్యాయంలో చెప్పాడు కదా నిర్గమకాండం, నిన్ను స్వస్థపరచు యెహోవాను, నేనే వారిని స్వస్థపరచువాడనైనను, నేను స్వస్థత ఇచ్చినను వారికి అది మనసులో లేదు. అందుకనే కీర్తనకారుడు 103లో అంటాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో నేను వారికి స్వస్థత ఇచ్చాను, కానీ వారు మనసులో పెట్టుకోలేదు. ప్రతిరోజు మనము మన మనసులో ఉంచుకోవలసింది ఏంటంటే దేవుడు మనకు కలిగించిన అద్భుతమైన రక్షణ, స్వస్థత. ఈ విషయాన్ని మనం ప్రతి దినము ప్రభువును బట్టి స్తుతించాలి. అంత మాత్రమే కాదు. చూడండి 4వ వచనం, ఒకడు మనుషులను తోడుకొని పోనట్లు స్నేహబంధములతో నేను వారిని బంధించి. స్నేహబంధములతో, స్నేహం. ఒక మనుషుడు తోడుకొని పోవునట్లు స్నేహబంధముతో అంటే ప్రభు ఏమంటున్నాడు? నువ్వు దూరం వెళ్ళిపోతున్నావు, కానీ నేను నీతో ఏం చేద్దాం అనుకుంటున్నాను? స్నేహం చేద్దాం. నువ్వు దూరం వెళ్ళిపోతున్నావు, కానీ నువ్వు దూరం వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు. నేను నీతో స్నేహం చేయాలనుకుంటున్నాను. అందుకనే ఆయన మన మంచి స్నేహితుడు. మన ప్రభువు మన మంచి స్నేహితుడు. బంధించి ఆకర్షించి తిని. 4వ వచనం 3వ లైన్, ఒకడు పశువుల మీదికి కాడి తీసినట్లు నేను వారి కాడి తీసి వారి ఎదుట. ఇప్పుడు రైతుల దగ్గరికి వద్దాం. రైతులు దుక్కు దున్నిన తర్వాత ఎద్దుల యొక్క కాడి తీసేసి నిలబెడతారు. అంతేనా? కాడి తీసి అంటే పని అయిపోయింది. పని అయిపోయిన తర్వాత దాని బరువు మెడ మీద ఉన్న బరువు తీసేసి దాని ఎదుట కాస్త మంచినీళ్ళు పెట్టి దానికి కాస్త మేత పెడతారు. ఇశ్రాయేలీలకు కూడా ఐగుప్తు దేశంలో ఉండేటువంటి బానిసత్వం అనే కాడి తీసేసి మన్నా అనే మేత పెట్టాడు. అర్థమవుతుందా? ఏ మేత పెట్టాడు? కాడి తీశాడు, మేత పెట్టాడు. ఇది మర్చిపోయారు. కాడి తీసి మేత పెట్టాడండి, నిజమే కదా? చూడండి అక్కడ అంటున్నాడు, ఒకడు పశువుల మీద కాడి తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టాను. బా, ఇశ్రాయేలీలను దేవుడు ప్రేమించిన విధానం చూస్తేనండి హృదయం పొంగిపోద్దనమాట. అంత ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే ఆడి బాధలాడి పోతాడులే, ఆడి కష్టంలో ఆడి పోతాడులే అనుకోలేదు ఆయన. కాడి ఉన్నవాడిని బరువు తీసి ఇంతకాలం ఎంతో బాధ అనుభవించాడు, తినటానికి ఉందో లేదో అని చెప్పి తిండి కూడా పెట్టాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి. చెప్పండి, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద. సరే, ఇప్పుడు చూడండి, కాడి తీశాడు,
అన్నం పెట్టాడు, కాడి తీసి భోజనం పెట్టాడు. ఇక్కడ అంటున్నాడు పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను. 46వ అధ్యాయం యెషయా గ్రంథం. అమ్మాయిల మనం కొంచెం బయటికి తీసుకుపోండి. 46వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు ఇంటిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకల నెరయి వరకు నిన్నెత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే అని నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అన్నాడు. పిల్లలను పెంచి ఎలా పెంచాడు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెంచాడు? చూడండి అక్కడ, గర్భమున పుట్టినది మొదలుకొని. ఎంతకాలం పెంచాడు? గర్భమున పుట్టింది మొదలుకొని ఎంతవరకు? గర్భమున పుట్టినది మొదలు తల్లి వడిలోనా కూర్చుండినది మొదలు. గర్భమున పుట్టినది మొదలు తల్లి వడిలోనా నేను చంక పెట్టుకొన్న నాదు ప్రజలారా, నేను చంక పెట్టుకొన్న నాదు ప్రజలారా, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే, ఎత్తుకొనువాడను నేనే. యెహోవాసే సర్వాధికారి, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను. ఎంతకాలం పెంచాడంట? గర్భమున పుట్టినది మొదలుకొని ముద్ది వచ్చే వరకు. రైట్. ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా శ్రమలు రావంటారా మనకి? పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా శ్రమలు రావా? 63వ అధ్యాయం యెషయా గ్రంథం, 63వ అధ్యాయం యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8-9 వచనాలు. వారు నా జనులనియు అబద్ధమాలాడనారని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలలో ఆయన బాధనుందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొని వచ్చాను కదా. ముదిమి వచ్చు వరకు చెప్పండి, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని వాడను. ఇక్కడేమంటున్నాడు? పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు. రైట్. ఎలా వచ్చాడంట? వారి యావత్ బాధలో బాధనంటాడు. గమనించాలి, మనం బాధపడుతుంటే దేవుడు సంతోషించడు, మనం రోగంతో ఉంటే ఆయన సంతోషించడు, మనం ఏదో అప్పుల్లో మునిగిపోతే ఆయన సంతోషించడు, మనం సమస్యల్లో ఉంటే ఆయన సంతోషించేవాడు కాదు. బైబిల్ చెప్తుంది మన యావత్ బాధలో ఆయన బాధ అనిపోతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మన బాధను ఆయన షేర్ చేసుకుంటున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. ప్రభు అన్నాడు, నేను మీ బాధను షేర్ చేసుకుంటున్నాను, మీరు నా బాధను షేర్ చేసుకోండి అంటున్నాడు ఆయన. ఏంటా బాధ? ప్రయాసపడి అని చెప్పి మీరు నా యొద్ద నేర్చుకొనుడి, నా కాడి కదా. ఏమన్నాడు? ఇప్పుడు ఇంతకీ కాడి ఆయన నిన్ను ఒక్కనేమో ఏమంటున్నాడు, ఆయన కూడా మోస్తాను అంటున్నాడా? నా కాడి సులువుగా అంటే దాని అర్థం ఏంటి?
నేను ఓ పక్కన కాస్తాను, నువ్వు ఓ పక్కన కాయమంటున్నాడు. మనం ఏం చేస్తామంటే మేమేం కాయం కానీ మాది మాత్రం నువ్వు కాయి, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, నేను మోసుకొని వచ్చానంటాడు. వారిని మోసుకొని వచ్చాడు, యావత్ బాధలో బాధ అనుభవించాడు. ఆయన మన బాధలన్నీ ఆయన భరించాడు కదా. యెషయా గ్రంథం 53 అదే కదా చెప్తాడు, మన వ్యసనములను భరించెను, మన వ్యసనములను భరించెను, మన భయంకరమైన పరిస్థితులన్నిటినీ ఆయన సహించాడు, మత్తబడ్డాడు, వ్యాధిని అనుభవించిన వాడిగా మారిపోయాడు, చూడనొల్లని వాడిగా మారిపోయాడు. అయితే ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు గనక మనము ఆయన భారాన్ని భరించాలి. ఏంటి ఆ భారం? మీ మీద నా కాడి ఎత్తుకొని నన్ను వెంబడించండి. ఏమించాలి? మీ మీద నా కాడి. కాబట్టి మనం ఎవరి కాడి ఎత్తుకోవాలి? ఇప్పుడు ప్రభు కాడి. ప్రభు మనకిచ్చిన పరిచర్య మనం చేయాలి. ఈ రోజున చాలామంది పరిచర్య అంటే అసలు మందిరానికి రావడమే తక్కువ. ఏదో అవసరం ఉంటే లేదా ఖాళీ దొరికితే మందిరానికి రావడం అనేది జరిగింది, ఈ మధ్య జరుగుతుంది. రేపొద్దున దీన్ని బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఏంటో తెలుసా? 3 పూట్ల భోజనం పెట్టాను కదా, 3 పూట్ల భోజనం పెట్టాను, మరి నన్ను జ్ఞాపకం చేసుకునడానికి ఇంతకాలం నువ్వేం చేసావు? ఎన్నిసార్లు నువ్వు వద్దన్నావు? ఎన్నిసార్లు ఎగ్గొట్టేశావు? రేపొద్దున ప్రభు అడుగుతాడు. పరిచర్య మనం ఎంత చేసాం ప్రభు అడుగుతాడు. ఏదైనా పరిచర్యనండి. పరిచర్య అంటే నీకు ఇచ్చిన వరాన్ని బట్టి నువ్వు పరిచర్య, నాకు ఇచ్చిన వరాన్ని బట్టి నేను పరిచర్య, అంతే తప్ప మనమందరం పరిచారకులమే. వ్యక్తిగతమైన ప్రభువు ఇచ్చినటువంటి కృపావరాన్ని తలాంతును బట్టి పరిచర్య చేస్తాం, అంతే తప్ప మనమందరము పరిచారకం. పౌలు గారు అంటాడు, నేను సువార్తకు పరిచారకుని అంటాడు, నేను సంఘానికి పరిచారకుని అంటాడు. సువార్త పరిచర్య, సంఘ పరిచర్య చాలా ముఖ్యమైనదండి. కాబట్టి ఇక్కడ గమనిస్తే చెప్పాడు, నేను పిల్లల్ని పెంచానన్నాడు. ఇశ్రాయేలుని ప్రేమించిన విధానం చూస్తున్నాం మనం. పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశానన్నాడు. ఎంతకాలం పెంచానంటున్నాడు? ముదివచ్చ వరకు ఎంత పెంచానన్నాడు. ఎలా పెంచానంటున్నాడు? యావత్ బాధలో బాధనుందాను మిమ్మల్ని మోసుకొని వస్తున్నాను అన్నాడు. ఈ రోజున కూడా నేను అంటాను, నేను యేసు ప్రభు మేళ్ళ మీద ఉన్నాను, నువ్వు కూడా యేసు ప్రభు మేళ్ళ మీద ఉన్నావు. ఇప్పుడు మనం ఎవరం? ఆయన భుజాల మీద ఉన్న గొర్రె పిల్లలం. గుర్తుపెట్టుకోండి, మనం ఆయన భుజాల మీద ఉన్నామండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం. 1:31. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతటిలో మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదు. ఈ రోజున ఇక్కడికి నేను వచ్చాను అంటే నా ప్రభువు నన్ను ఎత్తుకొని తీసుకుని వచ్చాడు. నా స్వశక్తితో నేను రాలేదు, నా బలంతో నేను రాలేదు, నాకున్న యుద్ధ నైపుణ్యంతో నేను రాలేదు. నా ప్రభువే యుద్ధం చేసి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎన్నో భయంకరమైన ఆపదల నుంచి తప్పించి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎన్నో భయంకరమైనటువంటి సమస్యల నుంచి తప్పించి ప్రభువు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన మనల్ని మోసుకొని వచ్చాడు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. దానికి ధాన్య ద్రాక్షరస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడను నేనే. ఏమిచ్చాడు? పెంచాడు, గొప్ప చేశాడు, ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటానన్నాడు, యావత్ బాధలో బాధనుంటున్నాడు. ఈ మధ్యలో మనకి ఇంకేమి ఇచ్చాడంట? ధాన్యం ఇచ్చాడంట తినడానికి. 3 పూట్ల
గిన్నె నిండా పెట్టాడు మనకి. ఏమంటారు? బొక్కేసి గట్టిగాను ధాన్య ద్రాక్షరస తైలం. ఏమండి? ఇవన్నీ ధాన్య ద్రాక్షరస తైలం అనేది శరీరానికి కావలసింది. అంటే మనం బ్రతకడానికి కావలసిన దాన్ని ఇచ్చాడు. మన స్టేటస్ కావలసిన దాన్ని కూడా ఇచ్చాడు. చూడండి, స్టేటస్ తర్వాత ఏంటి? విస్తారమైన వెండి. ఎవరు ఎంత బంగారం వేసుకుంటే అంత గొప్ప వాళ్ళు అనుకోకండి. మొన్న ఒక ఆవిడంట పక్క వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని ఫంక్షన్కి వేసుకెళ్ళిందంట. దొంగలు ఎత్తి వెళ్ళిపోవడం ఏంటి? ట్రైన్లో కొట్టేశారంట. అటువంటి పనులు మాత్రం చేయకండి. ఎందుకు? దేవుడు మనకి ఇచ్చింది సరిపోద్ది. ఈ బంగారం వేసుకుని చూపించాలండి ఆ ఫంక్షన్లోకి వెళ్ళి. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఇంతకీ భోజనానికి కావలసిన, అంటే ఒక మనిషి బ్రతకడానికి కావలసిన ధాన్యము, ద్రాక్షరసము, తైలము. తైలం అంటే నూనె ఇచ్చాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? విస్తారమైన వెండి బంగారాలు ఇచ్చేశాడు. ఎంత ప్రేమిస్తున్నాడండి! భోజనం పెడితే సరిపోదా? భోజనంతో పాటు ఏమిచ్చాడు? స్టేటస్ కూడా ఇచ్చాడు. అంటే నీకు ఔన్నత్యాన్ని కూడా ఇచ్చాడు. ఇస్తే ఏం చేశాడంట చూడండి. నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు, గతంలో మనం విన్నాం కాబట్టి మరలా నేను అక్కడ ఆపేస్తున్నాను. నువ్వు ఇచ్చింది ఎవరు ఇచ్చారో ఆయన కోసం ఉపయోగించక వేరే వారికి నువ్వు ఉపయోగిస్తే నువ్వు నష్టపోతావు. అంత మాత్రమే కాదు, 7వ అధ్యాయం హోషేయ గ్రంథం 7వ అధ్యాయం హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. 15 నేను వారికి బుద్ధి నేర్పి, ఇంకేం చేశాడంటండి? బుద్ధి నేర్పి బలపరిచాడంట. బొమ్మ పెట్టాడు, బంగారం ఇచ్చాడు, బుద్ధి నేర్పాడు, బలపరిచాడు. ఇదంతా మంచివాళ్ళమని చేయలేదు. ఆయన మనలను మనల్ని ప్రేమించి ఆయన చేశాడు. 14వ అధ్యాయం హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారిను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. ఏమంటే దేవుడు ఎలా ఉన్నాడంట? చెట్టుకు మంచు ఎలా ఉంటుందో చల్ల కదా, కడుపులో చల్ల కదలకుండా అంటారు చూసారా, అలాగా చల్లదనం. నీ జీవితానికి కావలసినటువంటి నెమ్మదిని, చల్లదనం అంటే ఏంటి? నెమ్మది. ఆ నెమ్మదిని ఇచ్చాడు. కానీ ఇశ్రాయేలీలు ఇంత ప్రేమించిన ఏం చేశారంటే 11వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయం 5వ వచనం. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున. ఎవరిని విసర్జించారు? అన్నం పెట్టినోడిని, బంగారం ఇచ్చినోడిని, వెండిచ్చినోడిని, యావత్ బాధలో బాధ పొందినవాడిని. ఏమండి కదా, ఆయన మన కావలసిన బట్టి అన్నీ ఇచ్చాడు. కాబట్టి ఆయన ఏం చేశారు? విసర్జించడమే కాదండి, తర్వాత ఇంకొక మాట ఉంది, చదువుదాం. అది ఇంకా విచారకరమైన మాట. 7వ వచనం. నన్ను విసర్జించవలనని ఏంటండి చెప్పండి? దేనికి తీర్మానం? విసర్జించాలని తీర్మానం చేసుకున్నారంట. అంటే అన్నం పెట్టినందుక? అన్నం పెట్టిన చేయి నరికేసుకుంటారా చూసారా? అలాగా కూర్చున్న కొమ్మను నరికేసుకోవడం అంటే ఇదే. ఇశ్రాయేలీలో తీర్మానం చేసుకున్నారట అండి. ఏంటా తీర్మానం? అసలు మాకు దేవుడు అవసరం లేదు. ఎందుకు? విడిపించేశాడు కదా. ఎక్కడి నుంచి విడిపించాడు? బంధకాల్లోంచి విడిపించాడు. ఇంతవరకు మోసుకొచ్చేశాడు. పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు పెంచేశాడు. గొప్పవారిగా చేశాడు. అన్నం పెట్టాడు, ద్రాక్షరసం ఇచ్చాడు, తైలం ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, వృద్ధిని కలుగు చేశాడు, నడక నేర్పాడు, అన్నీ చేశాడు. ఇప్పుడు ఇంకా మనకు ఎవరు అక్కర్లేదు. వాళ్ళు తీర్మానం చేసుకున్నారంటండి. ఆ మాట నాకు చాలా విచారం అనిపించింది. ఏమని తీర్మానం చేసుకున్నారంట?
నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకున్నారు. నెహెమ్యా గ్రంథంలో ప్రజలు ఒక తీర్మానం చేశారు. రండి, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనం. 10:39. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును నూనెను తేగ సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరము గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము, ఇదో తీర్మానం. ఏంటో తీర్మానం? మేము దేవుణ్ణి విడిచిపెట్టాం. మందిరాన్ని విడిచిపెట్టాం అంటే దేవుణ్ణి విడిచిపెట్టాం. ఇక్కడ వీళ్ళ తీర్మానం ఏంటి? యెహోవాను విసర్జించవలనని తీర్మానం. రావద్దనవద్దు, నన్ను బ్రతిమాలవద్దు, నిన్నే నేను వెంబడింతున్. నీ జనమే నా జనము, ఈ దేవుడే దేవుడని మోయాబు విడిచెన్, నయోమితో వచ్చెన్. ఎవరిది ఈ పాట పాడింది? ఎవరు? రూతు. రూతు ఏమంది? రావద్దనొద్దు, నన్ను బతిమాలొద్దు, నీ జనమే నా జనం. ఇది కూడా తీర్మానమే కదా. ఏమని? నువ్వు చచ్చిన చోటే నేను చచ్చిపోతా. ఋతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. రెండో అధ్యాయం 11వ వచనం. నానా ఇక్కడికి వచ్చాయి. 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. 1:16. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే. ఇదేంటిది? ఇది తీర్మానమా కాదా? ఇది తీర్మానమే. ఏ తీర్మానం? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. 17వ వచనం. నీవు మృతి పొందు చోటన నేను మృతి పొందేదను, అక్కడే పాతి పెట్టబడేదను. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు ఎక్కడ చనిపోతావో, ఎక్కడ పాతి పెడతావో, నేను కూడా అక్కడే చనిపోతాను, అక్కడే పాతి పెడతాను. చూసారా? మరణం తప్ప ఏది కూడా నిన్ను నన్ను. ఇది పెళ్లిలో పెట్టారు ప్రమాణం. అత్తగారికి కోడలకు ఉన్న ప్రమాణాన్ని భార్యకి భర్తకి మధ్యలో పెట్టారు. నిజమే, అంతే కదా. ఆ ప్రమాణం ఏంటి? మరణం తప్ప మనల్ని ఏది విడదీదు. ఇంకొక వచనం చదువుదాము. దావీదు దగ్గర ఒక వ్యక్తి ప్రమాణం చేశాడు. క్షమించాలి, ఏలియా దగ్గర. ఎలీషా మధ్య ప్రమాణం. రాజులు 2వ గ్రంథం. ఏలియా అంటాడు, దేవుడు నన్ను అక్కడికి వెళ్ళమన్నాడు, ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటాడు. ఈయన అంటాడు 2వ అధ్యాయం 2వ వచనం. 2:2. ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఎక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలుకు ప్రయాణమయ్యారు కదా. అప్పుడు తర్వాత మళ్ళీ నన్ను ఎరుకోకు వెళ్ళిపోమన్నాడు అంటాడు. ఎరుకోకు వెళ్ళమంటే అక్కడ కూడా అంటాడు. 6వ వచనం వరకు మీరు చదవండి. 6వ వచనం కూడా చదవండి. అంతటా ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను, నేను నిన్ను. ఇది తీర్మానమే కదా. గమనిస్తున్నారా? నేను నిన్ను విడువను అని ఏలియాతో ఎలీషా తీర్మానం చేశాడు. నేను నిన్ను విడువను అని రూతు తన అత్తగారైనటువంటి నయోమితో తీర్మానం చేసింది. ఇశ్రాయేలీయులు నెహెమ్యా గ్రంథంలో మేము దేవుని మందిరాన్ని విడిచిపెట్టము అని తీర్మానం చేశారు. కానీ హోషేయ గ్రంథంలో ఇశ్రాయేలీయులు దేవుని తీర్మానం చేశారు.
సమూయేలు గ్రంథం 2వ గ్రంథం. ఇక్కడ కూడా ఇంకొక వచనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 19 నుంచి. రాజు గిత్తీయుడగు ఎత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడి పోదునో తెలియకున్నా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకుని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక అని చెప్పగా 21వ వచనం. ఎత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవగు రాజువగు నీ జీవము తోడు, ఏ స్థలమున నా ఏలిన వాడవగు రాజువగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసునైన నేనును రాజుతో ఉందునని రాజుతో నువ్వెక్కడుంటావో నేను అక్కడ ఉంటా. ఇత్తయి దావీదుతో ప్రమాణం చేస్తున్నాడు. ఏమని? రాజువైన నువ్వెక్కడుంటావో, చచ్చినా బ్రతికినా నేను కూడా అక్కడే ఉంటాను. మరణం వరకు నువ్వు ఎక్కడుంటావో నేను అక్కడే ఉంటాను అని ప్రమాణం చేసింది ఎవరు? రూతు కదా. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అని ప్రమాణం చేశాడు ఎవరు? ఎలీషా. ఇశ్రాయేలీయులు ఏమని ప్రమాణం చేశారు? తీర్మానం. ఇశ్రాయేలీయులు నెహెమ్యా గ్రంథంలో ప్రమాణం చేశారు. ఏమని? మేము మా మందిరమును, మా దేవుని మందిరమును విడిచిపెట్టము. రైట్. ఇక్కడ ఏమని తీర్మానం చేశారు వీళ్ళు? రండి, హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. నన్ను విసర్జించాలని నా జనులు వినాలి. ఇప్పుడు జనుల తీర్మానమేమో దేవుడు మాకు వద్దని, కానీ దేవుని తీర్మానం 8వ వచనంలో చూడండి. ఎఫ్రాయిము, నేను ఎట్లు నిన్ను విడిచిపెడతాను, నువ్వు వదిలిపెట్టేయచ్చేమో కానీ నేను నిన్ను ఎట్లు విడిచిపెడతాను? నువ్వు నన్ను విడిచిపెట్టాలని తీర్మానం చేసుకుంటున్నావేమో, కానీ నేను నిన్ను ఎట్లు విడిచిపెడతాను? నేను నిన్ను ఎట్లు విసర్జింతును? న్యాయాధిపతుల గ్రంథం ఒక మార్చనం చదువుదాం రండి. 10వ అధ్యాయం 16వ వచనం. యెహోవాను సేవించవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూచి, నువ్వు నన్ను వదిలేసినా నేను నిన్ను, అంటే వినాలి, నాకు దూరమై నువ్వు నష్టపోయావు. నువ్వు నాకు దూరమయ్యి నష్టపోయావు, దురవస్థలో పడిపోయావు కదా. దూరమయ్యి ఎక్కడ పడ్డాడు? చిన్న కుమారుడు దూరమై ఎక్కడ పడ్డాడు? దురవస్థలో పడ్డాడు. దురవస్థ అంటే ఏంటి? పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకుంటున్నాడు. ఏంటి? పంచభక్ష పరిమాణాలు తిన్నవాడు ఇప్పుడు పందులు తినే పొట్టు తిందాం అనుకుంటున్నాడు. దురవస్థలో ఉన్నటువంటి వ్యక్తిని తండ్రి కావాలనుకుంటున్నాడా వద్దనుకుంటున్నాడా? అందుకని అంటున్నాడు ఇక్కడ. ఏమన్నాడంటే ఆయన ఆత్మ ఇశ్రాయేలుకు కలిగిన దురవస్థను చూచి, కాబట్టి నువ్వు నేను దురవస్థలో ఉండడం దేవునికి ఇష్టమో లేదు. నువ్వే తీర్మానం చేసుకుంటావు ఈ రోజున? నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితిని, నే వెనుదిరుగన్ వెనుకాడన్ నేడే సుడు పిల్చిన సుదినం కదా. ఏమని తీర్మానం చేసుకోవాలి? నీ యేసును వెంబడిస్తా. వాడి దురవస్థను చూచి, ఏమంటే ఏం చూశాడు ఆయన? సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం.
16వ వచనం. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గుర్చి సంతాపముంది, అంతే చాలును. ఏమన్నాడు? ఇంకా చంపేయి అన్నాడా? అప్పటికే 70,000 మంది చచ్చిపోయారు. 15వ వచనం ఆఖరి లైన్లో చూడండి. అప్పటికే ఎంతమంది చచ్చిపోయారు? 70,000 మంది చచ్చిపోయారు. 15వ వచనం. తెగులు రప్పించగా ఆ దినమున ఉదయం మొదలుకొని సమాజపు కూట వేళ వరకు జరుగుచుండెను. అందుచేత దాని మొదలుకొని బేర్షెబా వరకు 70,000 మంది, ఇంతమంది చనిపోయారు దేవుని విసర్జించడం ద్వారా, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా పనిచేయడం ద్వారా నష్టపోయారు. ఇంతమంది చచ్చిపోతుంటే దేవుడు పకపక నవ్వలా. ఇంతమంది నాశనం అయిపోతుంటే దేవుడు సంతోషపడలేదు. ఏమన్నాడు? అయితే దూత యెరూషలేము పైన తన హస్తము చాపి నాశనం చేయబోయినప్పుడు, అంటే వారిని కూడా నాశనం చేయడానికి రెడీ అయినప్పుడు యెహోవా ఆ కీడును గురించి ఏం పడ్డాడు? సంతాపపడి. ప్రభు ఏమన్నాడు? చాలు చాలు, ఇంకా చాలు, నా పిల్లల్ని చంపడానికి వీలు లేదు, నీ చెయ్యి తీసేయమని చెప్పాడు. మన దేవుడు ఏమండి, మనం చదువుకున్నాం న్యాయాధిపతుల గ్రంథంలో, ఆయన వారి దురవస్థను చూచి సంతాపపడ్డాడు. ఇక్కడ సహింపలేకపోయాడని రాయబడింది. ఇక్కడేమంటున్నాడు? ఇంతే, చాలు చాలు, నా పిల్లల నాశనం అయిపోవడం నాకు ఇష్టమో లేదు. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం. 23వ వచనం. కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఎప్పటికిని తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టక ఎప్పటికిని. విన్నారా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను దేవుడు జ్ఞాపకం చేసుకుని కదా వారికి చేసినటువంటి నిబంధన మీద లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఎప్పటికిని. విన్నారా? ఎప్పటికిని. అమ్మా, నువ్వే తీర్మానం చేసుకుంటావు ఈరోజు? ఇశ్రాయేలీలు యెహోవాను విసర్జించాలని తీర్మానం చేసుకున్నారు. గాని ప్రభు అంటున్నాడు, ఎప్పటికీ కూడా నిన్ను ప్రేమిస్తూ దేవుడు నిలబడి ఉన్నాడు. ఏం చేస్తావు ఈ రోజున? నీవు చచ్చిన చోటే నేను చేస్తాను, నీ జనమే నా జనము, రాజు ఎక్కడైతే ఉంటాడో నేను అక్కడే ఉంటాను కదా, నీవు వెళ్ళు చోటకే నేను వస్తాను. ఏమంటే ఈ తీర్మానాలన్నీ వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని ఇచ్చాయి. చూసుకోండి, ఇత్తయి జీవితంలో ఆశీర్వాదం కదా, రూతు జీవితంలో ఆశీర్వాదం కదా, ఎలీషా జీవితంలో ఆశీర్వాదం. అనగా వెంబడించడం ద్వారా, ప్రభువును అనుసరించడం ద్వారా, దేవుని ప్రజలను అనుసరించడం ద్వారా వారి తీర్మానం వారికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. మరి నీ తీర్మానం ఏమని తీర్మానం చేస్తావు? 11వ అధ్యాయంలోని మరొక మాట ఉంది. 11వ అధ్యాయం 9వ వచనం. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను మిమ్మును దహించినంతగా నేను కోపించను. ఏమండి? మిమ్మును దహించినంతగా నేను కోపించను. జాలి చేత తన హస్తములు జాలి చేత తన హస్తములు మేము ఆలింగనము చేయా గోరి అనిశము కనిపెట్టు, నిన్ను ఆలింగనము చేయా గోరి అనిశము కనిపెట్టు. ఇక్కడ ఏమంటున్నాడు చేసండి? నేను మిమ్మల్ని దహించినంతగా నేను కోపించను. ఒక్క వచనం చదవండి, ప్రార్థన చేసుకుని ముగిద్దాం. కీర్తన గ్రంథం 78వ కీర్తన.
36 నుంచి చదువుతున్నాను. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటలతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ఇవన్నీ మంచిగా చెడ్డయా? చెడ్డవే. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషములను పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము, దీన్నే దీర్ఘశాంతము అంటారు. ఏమంటే పలుసార్లు ఆయన కోపం వస్తుంది, కానీ ఏం చేస్తున్నాడు? రోమపత్రిక 2:4 ఉంది. ఏమండి? లేదా దేవుని దీర్ఘశాంతం నిన్ను రక్షణ మారు మనసు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తుందని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? నువ్వేదేదో చేసావు, నీవు ఆయన ఎడల స్థిరంగా లేవు, నమ్మకంగా లేవు, ముఖస్తుతి చేస్తున్నావు, బొంకుతున్నావు, అయినా కూడా దేవుడు నీ మీద చెప్పండి వాత్సల్య పూర్ణుడే. దయచేసి తల వంచండి. ప్రభువా, నేను ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా నా మీద నువ్వు వాత్సల్యం చూపిస్తున్నావు నాయనా. ఈరోజు నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను. ఇత్తయ్యవలే రాజువైన నీవు ఎక్కడుంటావో నేను అక్కడే ఉంటాననే ఒక తీర్మానం. ఇశ్రాయేలీయులు నెహెమ్యా కాలంలో చేసినటువంటి తీర్మానం, మేము మా దేవుని సన్నిధిని విడిచిపెట్టమనే తీర్మానం. రూతు తన అత్తతో చేసినటువంటి తీర్మానం, నీ జనమే నా జనము, నీవు ముతి పొందు చోటనే నేను ముతి పొందుతాననే తీర్మానం. నాయనా, ఎలీషా ఏలియాతో చేసినటువంటి తీర్మానం, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అనే తీర్మానం. ఆయన వారందరి జీవితాల్లో ఆశీర్వాదం తెచ్చింది. మాకు కూడా నిన్ను విడిచిపెట్టక, నీ సన్నిధిని విడిచిపెట్టక ఒక మంచి తీర్మానం చేసుకుని వెళ్ళడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. ఈ సమయంలో నీవు చేసుకునే తీర్మానం నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. నువ్వే తీర్మానం చేసుకుని వెళ్తావు? విడిచిపెట్టాలనా, హత్తుకోవాలన్నా, విడిచిపెట్టాలనా, ఆశీర్వదించబడాలన్నా, నువ్వెంతవరకు ఎలాగున్నా సరే ఆయన వాత్సల్య సంపూర్ణుడై నీకు అవకాశం ఇస్తున్నాడు. తండ్రి, నీ పాదాల దగ్గర ఉంటానయ్యా, నీ దగ్గర బ్రతుకుతాను నాయన. నీ పాదాల దగ్గర నాకు చిన్న చోటు నాయన. నీ మందిరంలో చోటు ప్రభు, నీ సన్నిధిలో చోటు నాయన, నీ హృదయంలో చోటు నాయన. నీతో ఉంటాను, నీతో గడుపుతాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించారు. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం ద్వారా కొన్ని సంగతులు మాకు తేటగా వినిపించినందుకై స్తుతిస్తూ, మేము ఒక మంచి తీర్మానం చేసుకుని నాయనా, ఆశీర్వాదకరమైన తీర్మానం చేసుకుని మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని, నీ వాక్యాన్ని అందరి హృదయాలలో ఫలింప చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తోత్రములు చెల్లించి వినయులమై వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.